అది ఓకే సరే. అదే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ చాలా గమనిస్తున్నాం. చాలా ఎక్స్ట్రాడినరీగా థియేటర్ వచ్చి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆ ట్రెండ్ని, ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేసిన ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిగినింగ్ డేస్లో అది వర్కౌట్ అవుతుందా అన్న ఒక దీన్ని, అది ఎంత అవుతుందో చూడండి అని ఒక్కొక్క దాన్ని చూస్తే ఎవరు సీట్లో కూర్చోవట్లేదు, అలా గంతులు వేసి అలా ఆ ట్రెండ్ని స్టార్ట్ చేశారు. నేను చిన్నప్పుడు నేను చెన్నైలో నేను శివాజీ గారు, ఎంజీఆర్ గారు వాళ్ళ ఫిల్మ్స్ అంతా చూసింది లేదు. కానీ ఏంటంటే మా మదర్ తీసుకెళ్లేవారు. అప్పుడు ఆ గ్రేట్ ఫిల్మ్స్ రీలీవ్ చేయడం అనేది చాలా స్పెషల్ ట్రెండ్గా నడిచేది ముందు. అది మధ్యలో ఒక 20 years అసలు లేకుండా పోయింది. మధ్యలో మళ్ళీ అది రావడం అనేది చాలా హ్యాపీ ట్రెండ్ అది. అది నేను నాన్నగారు మన సినిమా రిలీజ్ చేద్దామంటే, నాన్న ఎలా ఏం చేద్దాం, ఏది ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఈ మ్యూజికల్ హిట్స్ ఓన్లీ యంగ్స్టర్స్ వరకు వచ్చే ఈ ట్రెండ్ నాన్నగారి సినిమాలు వస్తే ఒక ఒక యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది. వాళ్ళని వీకెండ్స్లో ఆ థియేటర్, నాన్నగారి సినిమా ఫస్ట్ హిట్లర్ కానీ, క్షేమంగా లాభంగారండి కానీ, ఆయన నన్ను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన హనుమాన్ జంక్షన్ కానీ, సో ఇలాంటి ఫిలిమాలు రావాలి అనేది నాకు కూడా అనిపించింది. ఫస్ట్ ఈ మ్యూజికల్ హిట్స్గా ఓన్లీ ఒక యంగ్స్టర్ ఫిల్మ్స్ కాదు కదా అన్న ఒక విషయం అనిపించిన, ఈ రీ రిలీజ్ ట్రెండ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఒక ఛాన్స్ ఇదేమో నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఆ ఛాన్స్ని మీరు రీలీవ్ చేయాలి, ఎందుకంటే అది నిజం చేయాలి. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్కి వెళ్ళి థియేటర్లో గంతులు వేసే అదే ఆడియన్స్ వాళ్ళ పేరెంట్స్ని వీకెండ్స్లో, డేస్లో, అదర్ డేస్లో కూడా వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఇది వాళ్ళు ఏదైతే వాళ్ళ యంగర్ డేస్లో ఎంజాయ్ చేశారో అది మళ్ళీ వాళ్ళని మీరు తీసుకెళ్ళాలి అన్నది నాకు డెఫినెట్గా నాకున్నప్పుడు ఏజ్ మై ఏజ్ ఇస్ అ పేరెంట్ ఏజ్ నౌ. సో ఇప్పుడు ఆ చిల్డ్రన్ని తీసుకెళ్ళే ఒక ఛాన్స్, చిల్డ్రన్ తీసుకెళ్తే ఒక హ్యాపీగా ఫీల్ అవుతారేమో అన్న ఒక అభిప్రాయం. సో డెఫినెట్గా ఒక యంగ్స్టర్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసే సినిమాని మా నాన్నగారు చేశారు అన్న ఒక ప్రైడ్ నాకు ఉంది. ఒక ఆల్వేస్ ఐ ఫీల్ ప్రైడ్. ఎందుకంటే ఏదో నాన్నగారు చేసిన ఒక 10 straight ఫిల్మ్స్, ఒక 90 to 2000లో, ఇక్కడ 2001లో చేసిన అన్ని సినిమాల్లో నేను ఏదో దూరంగా నిల్చుని ఏదో ఒక పార్టిసిపేషన్ చేసిన వాడిని. అండ్ ఐ బీన్ ఇంట్రడ్యూస్ యాజ్ డైరెక్టర్ ఇన్ హనుమాన్ జంక్షన్. అప్పుడు ఐ మేక్ షూర్ ఎవ్రీ రిలీజ్కి నెల్లూరు, కావలి, గూడూరు నుంచి టిల్ వైజాగ్ దాకా, విజయనగరం దాకా ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. 1 week మొత్తం నాకు అవుతుంది. ఆ మొత్తం ట్రావెల్లో నాన్నగారు చేసిన అన్ని సినిమాలు ఎంత అసలు ఓవర్ఫ్లోస్ అంటే, ఒక 1000 కెపాసిటీ ఆ థియేటర్ అంటే 1500 పీపుల్ని మొత్తం లోపల చూసిన ఒక ఆనందం నాకు ప్రతి సినిమాకి ఉంది. సో అలాంటి సినిమాలు ఒక 3 సినిమాలు సెలెక్ట్ చేసి, హిట్లర్, క్షేమంగా లాభంగారండి, హనుమాన్ జంక్షన్, ఈ మూడింటిని నాన్నగారు చాలా అసలు ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ప్యాషనేట్గా దగ్గర ఉండి ఆ మ్యూజిక్ కానీ, ఆ డైలాగ్ లెవెల్స్ కానీ అన్నీ చూసి మళ్ళీ ఆ కాపీ రెడీ చేశారు. మళ్ళీ ఆయన ప్యాషన్ని చూసి నేను వాస్ సో మచ్ ఇన్స్పైర్డ్. సో డెఫినెట్గా మంచి క్వాలిటీతో, మంచి ఒక ఫ్యామిలీతో అంటే నేనే అది చెప్పాను, నాన్న ఫ్యామిలీ రీ రిలీజ్ ఫెస్టివల్ అని పెట్టండి నాన్న అని చెప్పాను. అలాగే వచ్చి ఆ ట్రెండ్తో ఈ 3 సినిమాలు వస్తుంది. ఆ 3 సినిమాల్లో ఏది ఫస్ట్ చేద్దామని వచ్చినప్పుడు అసలు టాపిక్ అది ఏంటంటే, మా నాన్నగారు అన్ని 10 blockbusters చేసిన మా ఫ్యామిలీకి, నాన్నగారికి ద ఫస్ట్ ప్రౌడెస్ట్ ఫిలిం అనేది హిట్లర్. అది ఒక్క మనిషి వల్ల అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది మేము ఎప్పుడు చెన్నైలో కానీ మేము ప్రౌడ్గా చెప్పుకుంటే, నాన్నగారు చాలా సినిమాలు చేశారు, చిరంజీవి గారితో చేశారు అని ఫస్ట్ చెప్తామన్నమాట. అలాగా పేరు వచ్చిన మేము ఎప్పుడు సంతోషపడే ఒక సినిమా అది. నాకు ఆ హిట్లర్తో అనుబంధం అనేది మలయాళం సినిమా రీమేక్ అది. నేను ఒక చెన్నైలో ఒక గుడ్ లక్ అన్న థియేటర్ ఉంది, చిరంజీవి గారు నేను మాత్రమే, ఇద్దరు మాత్రమే ఉన్నాం. ఐ ట్రాన్స్లేటెడ్ దట్ మలయాళం టు తెలుగు. ఆయనకి పక్కన కూర్చుని చెప్పిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఫ్రమ్ దట్ డే టు ఒంగోలులో వచ్చి 100 days ఫంక్షన్ చేసిన రోజు వరకు ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ అండ్ లైక్ సచ్ అ హానర్ టు బీ విత్ హిమ్ ఇన్ హిట్లర్ యాజ్ అ యంగ్ బాయ్.
అండ్ అది ఐ వాస్ లక్కీ ఎనఫ్ టు డూ గాడ్ ఫాదర్. ఇప్పుడు సేమ్ ఇదే ప్రసాద్ ల్యాబ్ ఇదే ప్లేస్లో వి షార్ట్ అ సీన్. నాకు అది గుర్తొస్తుంది ఈరోజు. సో అంత ఒక మెగాస్టార్తో ఇంత పెద్ద ట్రావెల్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ నాకు. అండ్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అన్నది నేను ఎప్పుడు కోరుకునే విషయం. మనం లైఫ్లో మర్చిపోలేని ఒక పెద్ద అనుభవం అది. సో అలాంటి ఒక సినిమా మీ ముందుకు వస్తుంది. సుబయ్య గారు నేను దూరం నుంచి చూసి నేను డైరెక్షన్ నేర్చుకునేవాడిని మా షూటింగ్లో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ సుబయ్య గారు. అండ్ కోటి గారు, నేనంతా అసలు చిన్నప్పుడు నేను కంపోజింగ్కి వెళ్ళేవాడిని. అసలు ఏది చెప్పినా చిన్నవాడు నేను అసలు సిచ్యువేషన్ చూడకుండా చెప్పేస్తాను. నేను నా సుక్కటి గారు బాగుంది బాగాలేదని చెప్పేసేవాడిని. నన్ను చిన్న పిల్లోడుగా ఆయన చూసి ఎంకరేజ్ చేసేవారు తప్పుగా అనుకోకుండా. అలా చాలా ట్రావెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుమోహన్ గారు, మిమ్మల్ని మామగారులో ఆ కోటా గారు బాబుమోహన్ గారిని కాంబినేషన్ని ఇంట్రడ్యూస్ చేసిన అది ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. అది ఇంకా ఎన్ని సినిమాలు మీరు ఇద్దరు కలిసి చేశారు. అవును, గోచి షూట్. అవును. సో అది సో అవును అవును. గోసి మా ఇద్దరికి వినపడ మీ సీక్రెట్స్ మేము వినవద్దా సార్? సో వన్ ఆఫ్ ది అదర్ ఫిల్మ్ క్షేమంగా లాభంగా నుండి డైరెక్టర్ రాజా అన్నమణి గారు ఉన్నారు. నేను హనుమాన్ జంక్షన్ డైరెక్టర్. సో ఈ 3 సినిమాలు త్వరగా ఇంకా 2 కూడా రాబోతున్నాయి. అన్నింటినీ మీరు ఎంకరేజ్ చేయాలి. అండ్ స్పెషల్గా సత్యదేవ్ నా బ్రదర్ ఇక్కడ ఉన్నారు. కంగ్రాట్స్ టు యూ ఫర్ జీబ్రా. ఎందుకంటే ప్రతిరోజు ప్లీజ్ 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 క్లాప్ హిమ్ ఫర్ జీబ్రా. నాకు ఎంత సంతోషం అంటే నా బ్రదర్ సక్సెస్ అయితే ఎంత సంతోషం ఉంటుందో అంత ఉంటుంది నాకు. ఎందుకంటే వీ షేర్డ్ అ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్ ఇన్ గాడ్ ఫాదర్ అంత హిట్ అయిందంటే సత్యదేవ్ బ్యాలెన్స్ చేశాడు కాబట్టి హిట్ అయింది. అది మీకు అందరికీ తెలిసిన విషయం. ఇది ఆ స్టేజ్ కాదు, అయినా ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. ఒకే ఒక ఫోన్ కాల్ చేశాను, మీరుంటే ఈ స్టేజ్ బాగుంటుంది, మాకు గౌరవం ఉంటుందని. వెంటనే వస్తానని చెప్పారు. దాంట్లో ఇంకా కారణం ఉంది. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను. నాకంటే ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నారంటే ఇంకా సత్యదేవ్ గారు ఉన్నారు. ఆయన కరెక్ట్ మనిషి ఈ సినిమాకని, అంటే ఈ వేదికకి అని నేను పిలిచాను. థ్యాంక్స్ రాజేంద్ర కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మా ఫ్రెండ్ సురేష్ గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆయనకి బెస్ట్ విషెస్ అండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా సో డెఫినెట్గా ఇది ఒక కోరిక. యంగ్స్టర్స్ ఎవరైతే రిలీజ్కి వెళ్తున్నారో పేరెంట్స్ని తీసుకెళ్ళండి. దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ బ్రింగింగ్ దెమ్ అండి. సో థ్యాంక్ యూ వన్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిన్న